नवग्रहा शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दारुदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు అక్టోబర్ 26వ తేదీ నుంచి నవంబర్ 1వ తేదీ వరకు శ్రీ విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతు ఆశ్వీజ మాసం శుక్లపక్షమి పంచమి ఆదివారం నుండి శుక్లపక్షమి దశమి ఉపరి ఏకాదశి శనివారం వరకు ఈ వార ఫలాలు ప్రత్యేకంగా తెలియజేయబడుతున్నాయి. ఈ వారంలో చంద్రుడు వృశ్చిక రాశి నుంచి కుంభరాశి వరకు సంచారం చేస్తున్నాడు. అలాగే ఈ వారంలో కొన్ని మారుతున్నటువంటి గ్రహస్థితులు చూసినట్టయితే మనకు 27వ తేదీ విశాఖ నక్షత్రం 4వ పాదంలో కుజుని యొక్క ప్రవేశం జరుగుతున్నది మధ్యాహ్నం 3:44 అదే రోజు అనురాధ మొదటి పాదంలో బుధుని ప్రవేశం, చిత్త మొదటి పాదంలో శుక్రుని యొక్క సంచారం కూడా అదే రోజు జరగబోతున్నది. 30వ తేదీ స్వాతి నక్షత్రం 3వ పాదంలో రవి ప్రవేశం, అలాగే అనురాధ నక్షత్రం 2వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. చిత్త 2వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం కూడా అదే రోజు 30వ తేదీ జరుగుతున్నది. ఈ వారాంతం 1వ తేదీ అనురాధ నక్షత్రం మొదటి పాదంలో కుజుని యొక్క ప్రవేశం జరగబోతున్నది. ఈ వారం ప్రారంభంలో ఇంచుమించుగా కుజుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ వారంలో మరికొన్ని ముఖ్యాంశాలు: 26వ తేదీ నాగపంచమి, 27వ తేదీ 4 గ్రహాల యొక్క కదలికలు. అందులో మనకు ముఖ్యంగా కన్యా, తుల, వృశ్చిక రాశిలో ఈ కదలికలు ఉంటున్నాయి. ప్రత్యేకంగా 29వ తేదీ శ్రీమద్ విద్యాశంకర భగవత్పాదాచార్యాణం అంబికా యోగ ప్రవేశం, అలాగే 30వ తేదీ గోష్ఠాష్టమి, కార్తీక వీర్యోత్పత్తి, వీర్యోత్పత్తి కృతయుగాది ప్రారంభం అని కూడా చెప్పబడుతున్నది. అందులో ఆ రోజు విష్ణు త్రిరాత్రి వ్రతం అనేది ఒక ప్రత్యేకత ఉన్నది. 31వ తేదీ యాజ్ఞవల్క జయంతి, 1వ తేదీ స్మార్తులకు ఏకాదశి, బోధన ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు ప్రత్యేకంగా భీష్మ పంచక వ్రతం అనేది కూడా జరపబడుతున్నది. ఇది ఈ వారంలో ఉన్న ముఖ్యాంశాలు. ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి: కర్కాటక రాశిలో గురు సంచారం, కన్యా రాశిలో శుక్ర సంచారం, తులా రాశిలో రవికుజ సంచారం, వృశ్చిక రాశిలో బుధ సంచారం, ప్రత్యేకించి కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో శని సంచారం. చంద్రుడు ఈ వారం ప్రారంభం నుంచి వారాంతం వరకు వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభంలోకి సంచారం కావిస్తున్నాడు. అందులో రాహుతో సమాగం చెందబోతున్నాడు. ఇది ఈ వారానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకతలు. వార ఫలాలు: ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృతికా పాదం మేషం. మేషరాశికి ఈ వారం ప్రారంభంలో దాదాపుగా మీరు ఈ మేషరాశి వారు 10-11 గంటల ప్రాంతం వరకు కూడా మందకొడిగా ఉంటారు. ఎక్కువగా ఆలోచనలతో ఉంటారు, విచారంతో ఉంటారు. కొన్ని సమస్యలకు ప్రత్యేకంగా పరిష్కరించుకునేటువంటి మార్గంలో ఉంటారు. మీకు ఈరోజు అంటే ఇంచుమించుగా మధ్యాహ్నానికి పూర్వం నుంచి ఒక మార్పు జరుగుతున్నది. చిన్నపాటి ప్రయాణాలు ఉండవచ్చు, కొంత విశ్రాంతి తీసుకునేటువంటి ధోరణి ఉంటుంది, ప్రత్యేకమైన ఆలోచనలు ఉంటాయి, కలిసే వాళ్ళని కలవడాలు, ప్రత్యేకంగా వృత్తి ఉద్యోగాల్లో కొద్దిగా నిర్బంధం కూడా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అయినా ఏదో ఒకటి ప్రత్యేకత సంచరించుకున్నట్టుగా ఉంటుంది. 26, 27, 28 మీరు వీటిని సాధారణంగానే తీసుకోవడం మంచిది. ప్రత్యేకించి ఏ పని ప్రారంభించాలన్నా మీకు కొన్ని ఒడిదుడుకులు, అడ్డంకులు ఉంటాయి. ఇతరుల అభిప్రాయాలు మీ మీద కానీ, మీ అభిప్రాయాలు ఇతరుల మీద కానీ కొద్దిగా బలవంతంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఆర్థికంగా
ఆరోగ్యపరంగా కూడా కొంతవరకు ఆలోచించుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 29, 30వ తేదీ అనుకున్న పనులు సాధించుకోగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది. విశేషించి సామాజిక కుటుంబ గౌరవాలు కూడా మీకు కలిసి వస్తాయి. ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా మీకు ఉన్నాయి. 31వ తేదీ కూడా ఇంచుమించుగా బంధువులతో కానీ మిత్రులతో కానీ ప్రత్యేక సమావేశాలు, కొద్దిపాటి విందులు కానీ, ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనడం కానీ, ప్రయాణాలు కానీ, ఏదైనా శుభవార్త వినడం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. సామాన్యంగా మేషరాశి వారు 31వ తేదీలలో చాలా వరకు విజ్ఞానదాయకమైన విషయాలలో పాలు పంచుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది ఎక్కువగా అకాడమిక్ ఇయర్ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు, విద్యార్థులకు, ప్రొఫెసర్స్కి, వాళ్ళకి సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి. పండిత గోష్ఠి కూడా ఉంటుంది. ప్రత్యేకించి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం, ఒక రూపకల్పన, ఎవరైనా వారి యొక్క వృత్తిలో కొంత నైపుణ్యాన్ని ప్రదర్శించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. 20 తేదీ చివరిలో మీ యొక్క రాశి వారికి ప్రత్యేకమైనటువంటి కదలికలు ఉన్నాయి. ఏదో అంటే ఒక ప్రారంభించవలసినటువంటి పనుల యందు ఒక ఒత్తిడి మీ యందు ప్రవేశించబోతున్నది. దాన్ని ఆవేశపడకుండా ఆలోచనలతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం మీకు ఉంటుంది. అశ్వని నక్షత్ర జాతకులకు కొంత మీకు కలిసి వచ్చే కాలంగా ఉంటుంది. కొంత అదృష్టం కలిసి వచ్చేటట్టుగా ఉంటుంది. పిల్లలు, కుటుంబ సభ్యులతో మీరు కొంతవరకు సమావేశం అవుతుంటారు. మానసికంగా కానీ శారీరకంగా కొంత అలసట ఉన్నా కూడా కొంత సంతోషాన్ని వ్యక్తపరచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారాంతం నుంచి మీరు కొన్ని విషయాలలో ఖచ్చితంగా నిబంధనతో ఉండవలసిన అవసరం ఉంటుంది. సాహసించిన పనులు వద్దు. అనుకోకుండా మరి మిత్రులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ ఏదైనా వాద వివాదాలు కూడా జరిపే అవకాశాలు ఉంటాయి. కానీ చాలా వరకు మీరు ప్రయాణాల్లో తగు జాగ్రత్తలుగా ఉండాలి. ఆకస్మిక ధనలాభాలు ఉన్నాయి. ఆకస్మికమైనటువంటి ఖర్చులు కూడా కనబడుతున్నాయి. భరణి నక్షత్ర జాతకులకు అయినంత వరకు కుటుంబ వ్యవహారాలలో ఎటువంటి అంటే తోచని పరిస్థితి, ఒక నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి, కొంత ఆలస్యం కూడా జరుగుతుంది. ఏదో తెలియని భయం, ఆందోళన కూడా ఉంటాయి. వాటిని దూరం పెట్టడానికి ప్రయత్నం చేయండి. కొంత కుటుంబ వ్యవహారాలలో ఈ వారంలో కొంత కలిసి వచ్చే కాలంగా సంతోషదాయకమైనటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొద్దిగా ఖర్చులు అధికంగా ఉన్నా కూడా కొంత వరకు ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ వారాంతం నుంచి మీకు కొంతవరకు ఏదో ఒక తెలియని ఆందోళన, తెలియని భయం ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినంత వరకు కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు, మీ ఆరోగ్యాల మీద శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. కృత్తికా నక్షత్ర జాతకులకు అయినంత వరకు కొంతవరకు అదృష్టం ఉంటుంది అనే భావనతో మీకు కొన్ని అనుకోకుండా మీరు ఆశించని ఫలితాలు కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో అడపాదడపా చిన్నపాటి భేదాభిప్రాయాలు వచ్చే ఘర్షణలు కూడా జరగవచ్చు. ఏది ఏమైనా ఈ వారాంతంలో జరగబోతున్నటువంటి మార్పులు మీకు కొంత ఉత్సాహంతోనే ముందుకు పోతారు. అంటే పట్టుదలతో, మొండి పట్టుదలతో ముందుకు పోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం మీద మేషరాశి వారు ఈ వారంలో ప్రత్యేకించి చేసుకోవాల్సినటువంటి పూజలు, బుధుడికి కుజుడికి ప్రత్యేకమైనటువంటి జపాలు కానీ, పూజలు కానీ, తర్వాత మూల మంత్రాలు కానీ చదువుకోండి. నవగ్రహ దేవాలయంలో కుజుడికి బుధుడికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయించండి. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృత్తిక త్రిపాదం, రోహిణి మృగశ్రార్థం, వృషభం. వృషభ రాశి వారికి ఈ వారం ప్రారంభం కొంతవరకు ఆనందంగా ఉంటుంది. కానీ ఆకస్మికంగా కొన్ని మార్పులు, ఏవైనా వార్తలు కానీ, కొన్ని కమ్యూనికేషన్స్లో ఇబ్బందులు కానీ, అనుకోకుండా ఆకస్మిక కొన్ని నిర్ణయాలు కానీ, ప్రయాణాలు కానీ చేయవలసి ఉంటుంది. అకాల భోజనాలు కూడా సంప్రాప్తమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరితో కూడా వాదనలు పెట్టుకోకండి. కాకపోతే ప్రశాంతంగా ఆలోచించుకొని నిర్ణయించుకోవాల్సినటువంటి పరిస్థితులు మీకు 26, 27, 28 వరకు కనబడుతున్నది. దేహ ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టడానికి ప్రయత్నం చేయండి. 29, 30 విషయంలో కూడా సాధారణంగా కొంత అనుకూలతలు ఉన్నాయి, కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. మరి ఉద్యోగ విషయంలో కొంతవరకు నిర్బంధత, తర్వాత శ్రమ ఎక్కువగా ఉండడం, అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉండడం, కుటుంబ సభ్యులతో కూడా కొద్దిపాటి భేదాభిప్రాయాలు రావడం, లేదా అకాల భోజనాలు చేయడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఎక్కువగా మీరు 29, 30 అతిగా ఆలోచించడం అనేది కూడా మీకు అంత అనుకూలం కాదు అని చెప్పడం జరుగుతున్నది. ఆ తదుపరి మీకు 31 ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఈ వారాంతంలో మీరు చాలా వరకు ఉత్సాహంగా ఉంటారు. కొన్ని అనుకోని కొత్త మార్పులు కూడా కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంతవరకు మీరు పనిచేస్తున్నటువంటి రంగాలలో కానీ కొన్ని విషయాలలో మీకు
అనూఖ్యమైన కదలికలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి అయినంత వరకు మంచి మార్పులే అనుకోవచ్చు, కానీ కొంత శ్రద్ధతోనే మీరు వాటిని గ్రహించవలసినటువంటి అవసరం ఉంటుంది. తొందరపడి ఎలాంటి కమిట్మెంట్స్ ఎవరికి చేయరాదు. అందులో ఆర్థికపరమైన విషయాలు చేయరాదు. దూర ప్రయాణాలు కూడా ఆలోచించి చేయాలి. మరి అలాగే వాహనాలు నడపడాలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. శరీరంలో కొంతపాటి ఏదన్నా కొంతమందికి చికిత్సాపరమైనటువంటి విషయాలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా వృషభ రాశి వారికి ఈ వారం సాధారణంగానే కనబడుతున్నది. కృత్తికా నక్షత్ర జాతకులకు అయినంత వరకు మీరు వాద వివాదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులు, భార్య, పిల్లలు వీళ్ళ విషయంలో కూడా మీ అభిప్రాయాలకు వారి అభిప్రాయాలకు కొద్ది పొరపాట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఈ వారాంతం నుంచి మీకు కొంత కలిసి వచ్చే కాలంగా చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ యొక్క పరిస్థితులను మీరు అధిగమించి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రోహిణి నక్షత్ర జాతకులకు శారీరక మానసిక శ్రమలు కొద్ది ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల విషయంలో, పిల్లల విషయంలో కొంతవరకు ఆనందాన్ని పొందగలుగుతారు. ఈ వారాంతం నుంచి మీరు ప్రతి పనిలో కొద్ది ఆలస్యం జరిగినా మీరు ఎక్కువ తాపత్రయాలు పడడం అనేది తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. మృగశిర నక్షత్ర జాతకులకు కుటుంబంలో ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు, కొన్ని సంతోషకరమైనటువంటి పనులు, వ్యవహారాలు ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అనుకోకుండా కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారాంతం నుంచి తప్పనిసరిగా కొన్ని నిర్ణయాలు చేయవలసి ఉంటుంది. ఏదైనా వస్తువులు కొనుగోలు విషయంలో కానీ, వాహనాలు కొనుగోలు విషయంలో కానీ, స్థిర చరాస్తుల అభివృద్ధికి సంబంధించిన విషయంలో కానీ మీరు కొంత చాలా ట్యాక్ట్ఫుల్గా ముందుకు పోవలసినటువంటి అవసరం మీకు కలుగుతున్నది. ఏది ఏమైనా వృషభ రాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ కుజ సంబంధమైన పూజ. కుజగ్రహానికి ప్రత్యేకంగా నవగ్రహ దేవాలయంలో, నవగ్రహ మంటపంలో ప్రత్యేకమైన పూజలు చేయించండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దర్శించుకోండి. అలాగే రాహు జపం కూడా కొంతవరకు చేసుకోండి. కొంత మానసికంగా మీకు కొంత ప్రశాంతి కలుగుతుంది. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశిరార్థం ఆరుద్ర పునర్వసు త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ఈ వారం ప్రారంభం స్వస్థాన ప్రాప్తిం ఆరోగ్యం అర్థలాభం యశోముదం శ్రీ సల్లాపం ధర్మసిద్ధిం షష్టగో మృగలాంఛన. మొత్తం మీద మిథున రాశి వారు ఈ వారంలో చాలా ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఉంటారు. చాలా తేజవంతంగా ఉంటారు. సాహసంగా పనిచేసేటువంటి అవకాశాలు కూడా మీకు ఉన్నాయి. ఈ వారం ప్రారంభంలోనే మీకు 26, 27, 28 ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు, పెద్దలను కలుసుకునేటువంటి అవకాశాలు, అధికారులను కలుసుకునేటువంటి అవకాశాలు, చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు, ఇటు కుటుంబ పరంగా అటు సామాజిక పరంగా మీకు అన్ని విధాల అనుకూలతలనే కలుగజేస్తున్నాయి. కుటుంబ పరంగా కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు, ప్రత్యేకమైన కార్యక్రమాలు పాల్గొనేటువంటి అవకాశాల్లో మిథున రాశి వారు ఉండబోతున్నారు. 29, 30లో కొంత సహజంగా కొంత బలహీనత, ఆరోగ్యంలో కొంతపాటి లోపం, ఆహారంలో కొంతవరకు నిర్లిప్తత, అంటే సరైన సమయంలో తీసుకోకపోవడం, ఏదో ఒక భయం, ఒక ఆందోళన, కొన్ని వార్తలు, అంటే మీ పరిసరాల్లో ఇతరుల యొక్క మాటలు ఇవన్నీ కూడా మిమ్మల్ని కొద్దిగా బాగా ఆలోచింపచేసేటువంటి దూరంలో ఉంటుంది. కాబట్టి మీరు ఏది విషయాన్ని కూడా అతిగా సీరియస్గా తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. శరీర ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. కొంతమందికి సమయానుకూలంగా వైద్య సలహాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరాలు ఇట్లాంటివన్నీ కలుగుతున్నాయి. అయితే మొత్తం మీద 31/1లో తిరిగి మంచి మార్పులే ఉండబోతున్నాయి. అనుకున్న పనులు నిదానంగా చేయగలుగుతారు. అయితే ఈ వారాంతంలో జరుగుతున్న మార్పు మీకు ముందుగానే అత్యంత ఉత్సాహంగా ఉండబోతున్నది. మొత్తం మీద మిథున రాశి వారికి మీ ఆరోగ్య విషయంలో, ఆర్థికపరమైన విషయంలో, మరి పెండింగ్లో ఉన్నటువంటి పనులు కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఒక ప్రత్యేకంగా ఒక నిర్భయంగా, ధైర్యంగా ముందుకు పోయేటువంటి అవకాశాలు మీకు బాగా కలగబోతున్నాయి. తర్వాత మృగశిర నక్షత్ర జాతకులకు చాలా చాకచక్యంగా మీకున్నటువంటి అవసరాలు, మీకున్న పరిస్థితులు, వాటిని చాకచక్యంగా పరిష్కరించుకొని ముందుకెళ్తుంటారు. ఒక్కొక్కసారి అనుకోకుండా ప్రయాణాలు ఇట్లాంటి కూడా కుటుంబ సమేతంగా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారాంతం నుంచి కలగబోయే మార్పులలో మీరు చాలా చాకచక్యంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయంలో కొద్దిపాటి మనస్తాపాలు, కొద్ది గందరగోళాలు ఉన్నప్పటికీ కూడా కొంత కుటుంబ వ్యవహారాలు కానీ, వ్యాపార వ్యవహారాలు కానీ, వృత్తులలో కానీ కొంత అనుకూలతలే కనబడుతున్నాయి. ఈ వారం
తన నుంచి వస్తున్నటువంటి మార్పులు మీరు చాలా నిశితంగా ఆలోచిస్తూ ప్రత్యేకంగా అంటే ప్రతి ఆస్పెక్ట్ ప్రతి విషయాన్ని నిశితంగా ఆలోచిస్తూ అంటే లోతుగా ఆలోచిస్తూ సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పునర్వసు నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు కొంత మెరుగుపడతాయి. ఇతరుల సహకారాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి కుటుంబ వ్యవహారాలలో కొద్ది అసంతృప్తి కూడా ఉంటుంది. ఏది ఏమైనా ఈ వారాంతం నుంచి మీ యొక్క ధ్యేయం, మీ యొక్క లక్ష్యం, మీ ఆర్థిక ప్రణాళికలు, మీరు చేయవలసినటువంటి పనులు, వాటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ మీరు పెట్టబోతున్నారు. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. అయితే మీరు ఎక్కువగా చేసుకోవలసినటువంటి రెమెడీస్ విషయంలో మీరు ప్రత్యేకించి చంద్ర రాహులకు ప్రత్యేకమైన పూజలు చేసుకోండి. మంచి ఫలితాలు మీరు పొందబోతారు. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటక రాశి వారికి కూడా కొద్దిపాటి సమస్యలు, కొద్దిపాటి మానసిక మనస్తాపాలు ఉంటున్నప్పటికీ కూడా ఈ వారం ప్రారంభం కొంతవరకు మీకు అనుకూలతలే కనబడుతున్నాయి. కొంత విశ్రాంతి తీసుకోగలుగుతారు. చాలా లోతైన ఆలోచనలు చేయగలుగుతారు. సంతోషకరమైన వార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. మరి ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు మీకు 26, 27, 28 చాలా అనుకూలంగా ఉన్నాయి. 29, 30 కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ వారంలో మీకు కొద్దిపాటి మనస్తాపాలు ఉన్నప్పటికీ కూడా 30వ తేదీ వరకు మీకు మంచి పరిస్థితులు కనబడుతున్నాయి. మనస్సౌఖ్యం, సదా ఆనందం, అభీష్ట సుఖభోజనం, స్వస్థాన ప్రాప్తి, ఆరోగ్యం, అర్థలాభం. అంటే మీరు ఏ యాంగిల్లో ఉన్నారో అంటే మీరు ఊహించిన దానికి, మీ సమస్యలకు సత్వర పరిష్కారాలు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి ఈ వారాంతంలో 31వ తేదీలో తేలికగా ప్రయాణాలు ఉండే అవకాశాలు, కొద్ది మనస్తాపాలు చెందే అవకాశాలు, శారీరకమైన బాధలు, అకాల భోజనాలు, కొన్ని సమస్యలు, జటిలమైన సమస్యలను పరిష్కరించుకునేటువంటి మార్గాలు, కొంత దుఃఖాన్ని కూడా, ఏదో తెలియని దుఃఖం అంటే అది మీకే ఉంటుందని కాదు, ఏదో కొన్ని సందర్భాలు మిమ్మల్ని కొద్ది వరకు పింఛింగ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరి ఈ వారాంతంలో కలుగుతున్న మార్పు కూడా మీకు కొద్దిగా శారీరకంగా నిస్సత్వ, కొద్దిగా భయం, కొద్దిగా ఆందోళన, అనుకోకుండా ఎవరితోనైనా వాద వివాదాలు ఇట్లాంటివి కూడా, అంటే ఇక్కడ మీకు మోర్ రెస్పాన్స్, ఫ్రీగా ఉండే అవకాశాలు తగ్గుతున్నాయి మీకు ఎప్పటి నుంచి, ఈ వారాంతం నుంచి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహారాలు చూసుకోండి. పునర్వసు నక్షత్ర జాతకులకు సంతానపరమైన విషయంలో, ఆర్థికపరమైన విషయంలో కొద్దిగా అనుకూలతలు, ప్రతికూలతలు రెండు కనబడుతున్నాయి. కుటుంబ వ్యవహారాలలో కూడా కొంతవరకు సంతోషకరంగానే కనబడుతున్నది. ఏది ఏమైనా ఈ వారాంతం నుంచి మీరు చాలా ఉపాయంగా మసులుతూ మీరు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యేకమైన దృష్టితో ప్రత్యేకంగా కొన్ని పరిష్కారాలు చేసుకోవలసినటువంటి అవసరాలలో ఉంటుంది. అంటే ప్రతి క్షణం విలువైంది, ప్రతి పైసా విలువైంది, అలాగే ప్రతి సందర్భం, ప్రతి సన్నివేశం విలువైందిగా భావించవలసినటువంటి అవసరం ఎందుకు మీ యొక్క మనసులో అలా కలుగుతుంది. ఆ ప్రకారంగా మీరు నడుచుకోండి. పుష్యమి నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు ఉన్నాయి. కొంత ఆలస్యంగానైనా మీరు పనులు నెరవేర్చుకోగలుగుతారు. మునుముందు మీరు చాలా అంటే ఈ వారాంతం నుంచి వచ్చే మార్పులలో మీరు జాగ్రత్తగా వ్యవహారాలు చూసుకోవాల్సినటువంటి ఉంటుంది. అతి చాకచక్యంగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ప్రత్యేకమైన సమస్యలను పరిష్కరించుకోవాల్సినటువంటి స్తోమత, అలాంటి వాటిని మీరు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం కనబడుతున్నది. ఆశ్లేష నక్షత్ర జాతకులకు మీది మిక్కిలి కొంతవరకు ధైర్యంగానే ఉంటున్నారు. ఎలాంటి విషయాలైనా మీరు దాన్ని ఓవర్టేక్ చేస్తున్నారు, బాగానే ఉంది. తర్వాత మీకు కుటుంబ వ్యవహారాల విషయంలో కూడా కొద్దిగా అధికంగా ఖర్చు కానీ, ఏదైనా ఒక నిర్ణయం, ఏదో కొద్దిగా ఖర్చుతో కూడినటువంటి నిర్ణయాలు చేసేటువంటి అవకాశాలు ఆశ్లేష నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. కొంత ఈ వారాంతం నుంచి వస్తున్నటువంటి మార్పులు, దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాలతో కూడా మీరు కొంత ఆలోచనలతో నిమగ్నమై ఉంటారు. అలాగే సంతానంతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ తరచుగా కొద్దిగా భేదాభిప్రాయాలు, అంటే భిన్న అభిప్రాయాలతో సతమతమయ్యే అవకాశాలు ఆశ్లేష నక్షత్ర జాతకులకు కనపడబోతున్నది. మొత్తం మీద కర్కాటక రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి పూజ విషయంలో శుక్రుడికి, కుజుడికి ప్రత్యేకమైన పూజలు కానీ, ప్రార్థనలు కానీ, వాటికి పరిహారాలు కానీ చేసుకోండి. కొంత మనశ్శాంతి మీకు లభిస్తుంది. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి.
మఘ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఈ వారం కొంత అనుకూలతతో కూడినటువంటిదే అని చెప్పవచ్చు. కానీ ఈ వారం ప్రారంభంలో మీరు కొద్దిగా మందకొడిగానే ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. మరీ వేగవంతం కాదు, మరీ స్తబ్దత కాకుండా ఉండవలసినటువంటి ఉంటాయి. కొద్దిగా శారీరకంగా, మానసికంగా చాలా బరువుగా ఉంటారు. ప్రతి విషయాన్ని బరువుగా ఆలోచిస్తారు, లోతుగా ఆలోచిస్తారు. దాంతో ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలనేది కూడా. కాబట్టి వాతాధిక్యం, మనస్తాపం, సృహత్క్లేశం, ధనం వ్యయం. ఒక్కొక్కసారి మీరు చుట్టుముట్టున్నటువంటి వ్యక్తులతో, అంటే మీ పరిసరాలను వ్యక్తులతో కానీ, బంధువులతో కానీ, మిత్రులతో కానీ, చివరికి కుటుంబ సభ్యులతో కానీ ఎక్కడో ఒక దగ్గర భేదాభిప్రాయాలు, మాట పట్టింపులతో కొంతవరకు అరకలు, చిరుకోపాలు ఇలాంటివి కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. శారీరకంగా కూడా ఎందుకు మీరు ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నం చేసినా ఏదో ఒక రకంగా సంబంధంగా, అంటే శారీరకంగా అజీర్ణ సంబంధం కావచ్చు, ఏదన్నా కావచ్చు, కొద్దిగా మనస్సు బరువుగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కానీ మీకు 29, 30వ తేదీలలో తేలికగా అన్ని సమస్యలకు పరిష్కారాల మార్గాలుండి మంచి సమయాన్ని మీరు వృధా చేయకుండా మరి సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఆరోగ్యం బాగా ఉంటుంది. అయినంత వరకు విశ్రాంతిగా ఒకే స్థలంలో ఉండేటువంటి అవకాశాలు, ఎన్నో విషయాలను ఆకలింపు చేసుకొని మాట్లాడే విషయాలు, తర్వాత కుటుంబ సభ్యులతో కానీ, బంధువులతో కానీ, మిత్రులతో కానీ పరిహాసాలు, చలోక్తులు ఇలాంటివి కూడా మీరు చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితుల మీద కూడా చక్కని అవగాహన ఉంటుంది. ఆరోగ్య పరిస్థితుల మీద కూడా చక్కని అవగాహన మీ ఆధీనంలో ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే 31వ తేదీ కూడా మీకు ఇంచుమించు అనుకూలతలే బాగా కనపడుతున్నాయి. సౌఖ్యకరమైన జీవితానికి మీకు అనుకూలతలు బాగా కనబడుతున్నాయి. అయితే ఈ వారాంతంలో వస్తున్న మార్పులు ఏదో ఒకటి ప్రత్యేకత, ఏదో ఒకటి సాధించాలని, ఏదో ఒక అభివృద్ధి చేయాలని, అంటే ఇక్కడ గృహారంభాలు, గృహప్రవేశాలు, వివాహాలు ఇట్లాంటివి ఏదో ఒక కార్యం, ఘనమైన కార్యం చేయాలన్న సంకల్పం కూడా మీకు కలగబోతున్నది చాలా విశేషం. అయితే కొంతవరకు దూర ప్రయాణాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ సమస్యలు కొద్దిగా భారంగా ఉన్నా అధిగమించి వాటిని విజయం సాధించడానికి మీరు ప్రయత్నం చేస్తారు. అయితే మీది మిక్కిలి సింహరాశి వారికి అలసటతో కూడిన ప్రయాణాలకు దూరంగా ఉండండి. స్వయంగా మీరు వేగవంతంగా వాహనాలు నడపడం అనేది అది ఉండండి. తొందరపడి స్థిర చర ఆస్తులను అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించిన విషయంలో నిర్ణయాలు అంత సత్వరంగా చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. సింహరాశికి ఇంకొక విషయం కూడా చెప్పడం, 31వ తేదీ నాడు సామాన్యంగా ఏ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఉన్నత రంగాల్లో ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఏదో ఒక ప్రత్యేకమైన సమావేశం ఉంటుందండి. ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం, ఒక ఆదర్శవంతమైనటువంటి కలయికలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, అలా ఉండే అవగాహన ఒక ప్రత్యేకత మాత్రం 31వ తేదీ కనబడుతున్నది సింహరాశి వారికి. మఖ నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాల్లో చాలా చాకచక్యంగా మీరు ప్రవర్తిస్తారు. అలాగే కుటుంబ సభ్యులతో కూడా, భార్య పిల్లలతో కానీ, మరి ఇతర వాళ్ళతో కూడా చాలా చాకచక్యంగానే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ వారాంతం నుంచి వస్తున్నటువంటి మార్పు మఖ నక్షత్ర జాతకులు చాలా యుక్తిగా ఆలోచించి సమస్యలను పరిష్కారం చేసుకునే దిశగా మీరు వెళుతున్నారు. పూర్వఫల్గుని నక్షత్ర జాతకులు కుటుంబ వ్యవహారాలలో భార్యాభర్తల మధ్యన మీరు కొంతవరకు సమన్వయం పాటించడానికి ప్రయత్నం చేయండి. ఆవేశాలు తగ్గించుకోండి. అలాగే కుటుంబ వ్యవహారాలలో కూడా సోదరులకు సంబంధించిన విషయాలు కానీ, సోదరులకు సంబంధించిన విషయాలు కానీ కూడా మీరు కొంత జాగ్రత్తగా ఉండండి. ఏదో ఒక శుభకార్యం మీరు ఆలోచించేటువంటి ధోరణి కూడా కనబడుతున్నది. ఈ వారాంతం నుంచి జరుగుతున్నటువంటి మార్పులు మాత్రం మీరు ఎంత సహనంగా ఉంటే మీరు అంత విజయవంతమైనటువంటి పనులు చేయగలుగుతారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు అనుకూలతలు బాగా ఉన్నాయి. కానీ అప్పుడప్పుడు కుటుంబ సభ్యులతో భిన్నాభిప్రాయాలతో ఇబ్బంది పడుతుంటారు. కానీ ఈ వారాంతంలో కలుగుతున్న మార్పులు మీకు మంచి సాహసమైన పనులు చేయడానికి పురికొల్పుతుంటుందన్నమాట. మొత్తం మీద సింహరాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి పూజ, ప్రత్యేకించి రవి, కుజులకు ప్రత్యేకంగా మీరు ఏదైనా పూజ అంటే పరిహారాలు చేసుకోండి, ప్రార్థనలు చేసుకోండి, ఆ గ్రహాలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అనుకూలతలు బాగా మీకు కలుగుతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త చిత్రార్థం కన్య.
కన్యా రాశి వారికి అర్థలాభ వస్త్రలాభం చిత్త సౌఖ్యం మనోధృతి కాంతాభిరిష్ట సల్లాప తృతీయ స్థానం. మొత్తం మీద 26వ తేదీ మీరు దినమధ్యం వరకు చాలా హుషారుగా ఆనందంగా బంధుమిత్రులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ చాలా చలోక్తిగా చాలా హుషారుగా ఉంటారు. మధ్యాహ్నం తర్వాత కొద్ది చిన్నపాటి ప్రయాణాలు ఉంటాయి, కొద్దిగా ఒత్తిడితో ఉన్న పనులు ఉంటాయి, కొద్ది ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని పనులలో మీరు పరిస్థితులకు అనుకూలంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంటుంది. 27, 28 పరిస్థితులకు అనుకూలంగా నడుచుకోవడానికే మీరు ప్రయత్నం చేయాలి. ఎవరితో విరోధాలు కానీ భేదాభిప్రాయాలు కానీ వాటికి సంబంధించిన దానికి తావు లేకుండా చూసుకోవాలి. తర్వాత కొన్ని పనుల యందు మీరు కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 29, 30 కొంత బరువుగా ఉంటారు, గంభీరంగా ఉంటారు. మరి ప్రతి విషయాన్ని చాలా లోతుగా ఆలోచిస్తారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. శరీర ఆరోగ్యంలో కానీ మానసిక ఆరోగ్యంలో కానీ నిద్రలేమితో కానీ ఆకలితో కానీ తర్వాత ఏదో ఒక దాంతో ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు సాధారణంగా వాటి విషయంలో కొద్దిగా ఎక్కువగా ఇబ్బంది పడకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎటొచ్చి మీకు 31వ తేదీ చాలా ఆనందదాయకమైనటువంటి రోజులుగా ఆ 2 రోజులు మీకు చాలా హుషారుగా ఉంటారు. మరి ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి, ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబ సభ్యులు సామాజిక విషయాలు ఎందులోనైనా మీకు అనుకూలత ఉంటాయి. కొంత డబ్బు కూడా మీకు అందడం జరుగుతుంది. అయితే ఈ వారాంతం నుంచి కన్యా రాశికి ఒక విశేషం ఏంటంటే మునుపు ఎన్నడూ లేనంత ధైర్యం, ఏదో ఒక మొండి ధైర్యం మీకు బాగా వస్తుందండి. ఏదైనా చేయగలను అనే ఒక ధీమా వస్తుంది. మీకు సహకరించే వాళ్ళు కూడా అలా సహకరించేటువంటి అవకాశాలు ఉంటాయి. అన్నిటి మీద మీకు ఒక పట్టు సాధించుకోవడానికి మంచి అవకాశం దొరుకుతున్నట్టుగా మీరు భావిస్తారు. కాబట్టి మరి ఈ వారాంతం నుంచి మీరు కొంతవరకు విజయవంతంగానే కొన్ని పనులు చేయగలుగుతారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు సోదరులతో ఉన్న అనుబంధాలలో మాత్రం కొద్ది జాగ్రత్తగా ఉండండి. మరి మొత్తం మీద మీకు కొంత కలిసి వచ్చే కాలంగానే ఉంటుంది. ప్రయాణాలు చేయడంలో కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్తగా ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ వారాంతం నుంచి మీకు చాలా చాకచక్యంగా మీరు సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ఒక అడుగు ముందుకు వేసే అవకాశాలు ఉన్నాయి. హస్త నక్షత్ర జాతకులకు అయినంత వరకు కుటుంబ సభ్యులతో కానీ బంధువర్గాలు మిత్రవర్గాలు శారీరకంగా కానీ ఏదో అలసట, ఏదో ఆలోచన, కొంత బాధగా బరువుగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి కొంతవరకు ఆనందంగా ఒకవైపు సంతోషంగా కూడా వ్యక్తపరిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ వారాంతంలో వచ్చే మార్పులు కొంతవరకు గంభీరతను సంతరించుకుంటున్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు కుటుంబ పరంగా సోదర పరంగా మిత్రుల పరంగా సహకారాలు బాగా అందే అవకాశాలు ఉన్నాయి. ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఎక్కడైనా దూర ప్రయాణం చేసేటువంటి అవకాశాలు కూడా మీకు కనబడుతున్నాయి. ఈ వారాంతం నుంచి వచ్చే మార్పులలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు, ముఖ్యమైన పనులు చేయడానికి మీరు పూనుకుంటారు. కన్యా రాశి వారు ఈ వారంలో ప్రత్యేకించి చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయంలో మాత్రం ఈ వారం సాధారణంగా అన్ని గ్రహాలకు అన్ని విధాల చేసుకోండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. కొంతవరకు మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారాంతం నుంచి మీకు మంచి మార్పులు రాబోతున్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి ఈ వారం ప్రారంభం కొంత అనుకూలంగానే ఉంది. ప్రారంభం కన్నా కొంత ప్రారంభం అయిన తర్వాత మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. చిన్నపాటి ప్రయాణాలు ఉండవచ్చు, లేదా ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. సోదరులు మిత్రులు వీరి సహకారాలు అందుతాయి. చాలా వరకు యువకులు చాలా ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలు 26, 27, 28 వరకు మంచి ఆలోచనలతో మంచి పనులతో మీరు ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 29, 30 విషయంలో సాధారణంగా ఉంటుంది. ప్రత్యేకించి ఈ పనులు చేయడానికి కొద్ది మార్పులు చేర్పులతో ఇబ్బంది పడతారు. ఒక్కొక్కసారి ధనం అంటే ప్రయాణాల మూలకంగా కానీ ఇతరతర కానీ కొద్ది అకాలంగా కొంత ద్రవ్యం ఖర్చు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 30 తర్వాత 1వ తేదీ కూడా సాధారణంగానే ఉంటుంది. అయితే ఈ వారాంతంలో కలుగుతున్న మార్పులు తులారాశి వారు ప్రతి విషయాన్ని నిశితంగా ఆలోచించి మనస్సులో ఏదో ఒక నిర్ణయం తీసుకొని అంటే మదన పడతారంటారండి. ఏదో ఒక విషయాన్ని గురించి ఎక్కువ తాపత్రయపడము, తహతాపడము, మదన పడము అట్లాంటివన్నీ ఉంటాయి. అది అసత్వం సతతం క్లేహే. కాబట్టి ఎలాంటిది అంటే ఏది చేద్దామని కొంత ఉత్సాహ నిరుత్సాహాలతో సతమతం అవుతుంటారు. కాబట్టి ఈ వారాన్ని మీరు సాధారణంగా తీసుకోండి. అనుకూలంగా దైవ నిర్ణయాలు, దైవ సహకారాలు మీకు అవసరం ఉంటుంది.
మీ ఆలోచనలు మీకుగా పనిచేయడానికి మరి కొంత సమయం పడుతుంది. కాబట్టి కొంత దైవ సహాయాన్ని కోరుతూ మీరు చేయవలసిన పనులు సకాలంలో చేయడానికి కొంత మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు పోవడానికి ప్రయత్నం చేయండి. చిత్తా నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయంలో కొంత ఊరట కలుగుతున్నది. అలాగే ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్య పిల్లల విషయంలో కొంత మెడికల్ ఎక్స్పెండిచర్ ఉండవచ్చు. అలాగే ఈ వారాంతంలో కలుగుతున్న మార్పుల్లో మీరు చాలా వ్యూహాత్మకంగా మీరు కొన్ని పనులు సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. స్వాతి నక్షత్ర జాతకులకు ఆర్థిక విధానాలు, ఆర్థికపరమైన విషయంలో కుటుంబ సభ్యులతో భిన్నాభిప్రాయాలు కొంత ఉండే అవకాశాలు, కొన్ని సందర్భంలో ఆర్థిక విషయాల్లో కొంత ఘర్షణ పడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే మీ చేత కొంత ధార్మిక వ్యవహారాలు, కొంత ఖర్చులు, కొన్ని ఆదాయాలు కూడా కొద్దిగా సమౌజ్జిగా కనబడుతున్నాయి. ఏది ఏమైనా ఈ వారాంతంలో కలుగుతున్నటువంటి మార్పులలో మీరు చాలా వరకు పోటీదారులతో, అంటే మీ ప్రత్యర్థులతో లేదా కుటుంబ సభ్యులలో భిన్నంగా ఉండేటువంటి సోదరులతో కానీ ఎవరితో కానీ ఒక చాకచక్యంగా మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. లేదా అతిగా వాదనలు మాత్రం చేయడం మానేయండి. కాకపోతే చేయవలసిన పనులు కొంతకాలం పోస్ట్పోన్ చేసుకోండి. విశాఖ నక్షత్ర జాతకులకు కలిసి వచ్చే కాలంగా కనబడుతున్నది. ఇతరుల సహకారాలు లభిస్తాయి. ఆకస్మికంగా కొంత మీకు ధనం లాభం కలుగుతుంది. ఆకస్మికంగా కొంత ధనం మీ చేత ఖర్చు అవ్వడం కూడా జరుగుతుంది. ఏది ఏమైనా కూడా ఒక ప్లానెట్ బడ్జెట్, ప్లానెట్ ఎకానమీతో మీరు ముందుకు పోయే అవకాశాలు ఈ వారాంతం నుంచి జరుగుతున్న మార్పుల వల్ల మీకు అన్నీ కూడా మీరు ఎలా తలపెడితే అలా జరిగేటువంటి అవకాశాలు విశాఖ నక్షత్ర జాతకులకు అనుకూలంగా కనబడుతున్నది. మరి తులారాశిలకు సంబంధించినంత వరకు మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ బుధ కుజులు. బుధుడికి కుజుడికి ప్రత్యేకమైనటువంటి పూజలు పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ పాదం, అనురాధ జ్యేష్ఠాంతం వృశ్చికం. వృశ్చిక రాశి వారికి వారం ప్రారంభం చాలా ఉత్సాహంగానే ఉంటుంది. దినమధ్యం నుంచి కొన్ని మార్పులు వస్తాయి. కొద్దిగా గంభీరంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి విషయాన్ని సమీక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి, అందులో ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు, వ్యయాలు, ఆదాయాలు, వాటికి సంబంధించిన విషయాలు, కుటుంబ బాధ్యతలు, కుటుంబ వ్యవహారాలు, కొంతవరకు కుటుంబ సభ్యులతో సమాలోచనలు, ఎక్కువగా మీకు మీరుగానే సమాలోచనలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విధంగా మీకు 26, 27, 28 వరకు ఇలా కాలం సాగుతుంది. 29, 30లో కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులలో మీరు పూనుకుంటారు. ప్రత్యేకమైన పనులు పాల్గొంటారు. చాలా వరకు ఉత్సాహంగా ఉంటారు. మీ ఉత్సాహంతో ఇతరులు కూడా మీకు మంచిగా సహకరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. తర్వాత మీరు కొంతమంది మీకు సహకరించడానికి అందుబాటులో ఉంటారు. ఇవన్నీ గమనిస్తే చాలా విశేషంగా ఉంది. వృశ్చిక రాశి వారు 29, 30వ తేదీ చాలా ఆనందంగా కుటుంబ సభ్యులతో కానీ, మిత్రులతో కానీ, బంధువులతో కానీ స్త్రీ పురుష భేదం లేకుండా చాలా ఉల్లాసంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. 31లో కొద్ది మార్పులు ఉంటాయి. తిరిగి ఈ వారాంతంలో జరుగుతున్న మార్పులలో ఏదో ఒక తెలియని కదలిక, ఒక భయం, ఒక ఆందోళన, ఏదో ఒకటి జరుగుతుందండి. అంటే ఇది నెగటివ్ తక్కువ, పాజిటివే ఎక్కువ. కానీ ఒక కదలిక మాత్రం, మేజర్ కదలికలు ఉన్నాయి. ఇవి మీరు గమనించవలసిన విషయం. అంటే దీంట్లో ఎక్కువగా ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారాంతంలో కలుగుతున్న మార్పులలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, భూ సంబంధమైన వ్యాపారాలు, అడ్వెంచరిజం చేసేటువంటి వ్యాపారాలు, అలాగే క్రయ విక్రయాలు, వీటికి సంబంధించిన ఆర్థికపరమైన విషయాలు, బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి అన్నిటికి కూడా ఏదో ఒక మార్పు. తర్వాత మాతృవర్గ వాళ్ళ యొక్క సహకారాలు పొందడానికి కూడా ఒక మార్పు అనేది కలుగుతున్నది. మిగతాయి కూడా మీకు సహకరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు మెండుగా కనబడుతున్నాయి. ఆర్థికపరమైన వ్యవహారాలు కొంత అనుకూలతలు కూడా ఉన్నాయి. ఇతరుల సహకారాలు లభిస్తాయి. కుటుంబ పరంగా కొంత ఆనందంగా, సంతోషంగా నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ వారాంతంలో కలుగుతున్న మార్పులు ముఖ్యంగా మీరు ఆర్థిక ప్రణాళికను చక్కబెట్టుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఎన్నో రకాలుగా ఉంటాయి. అవన్నీ కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి.
అనురాధ నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు బంధువర్గాలతో కానీ మిత్రవర్గాలతో కలిగే అవకాశాలు. అడపాదడప కుటుంబ సభ్యులతో కానీ భార్యాభర్తల మధ్యన కానీ చిన్న భేదాభిప్రాయాలు అంటే అలకల వరకు ఉంటుందండి. ఆ తదనంతరం ఈ వారాంతంలో వస్తున్న మార్పులలో ఎక్కడైనా ఒక ప్రయాణం కుటుంబ సభ్యులతో కానీ పిల్లలతో భార్యాభర్తలతో కానీ ఎక్కువ ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితులు మీకు కొన్ని కంపల్షన్స్ ప్రయాణాలే కాకుండా కొన్ని పనులు కూడా ఒత్తిడితో చేయవలసిన పనులు కూడా జరిగే అవకాశాలు మీ మీద కనబడుతున్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ప్రతి విషయాన్ని మీరు చాలా అవలీలగా అర్థం చేసుకొని సునాయాసంగా సమస్యను పరిష్కారం చేసుకొని ఉత్సాహంగా ఒక అడుగు ముందుకు వేయడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటారు. మరి ఇది కూడా చెప్పుకోదగ్గదే జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ఈ వారంలో కలుగుతున్న మార్పులు. మొత్తం మీద వృశ్చిక రాశి వారు ఈ వారంలో ఒక బలీయమైనటువంటి మార్పు మీకు కలుగుతున్నది కాబట్టి సంతోషంగా ఉంటూ పరిస్థితులను చక్కగా అంచనా వేసుకొని నిర్ణయాలు తీసుకొని చేయవలసినటువంటి పనులు చేయండి. చక్కగా మీకు అన్ని విధాల విజయం సాధించగలుగుతారు. మరి ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ కుజ బుధ ఈ 2 గ్రహాలకు ప్రత్యేకంగా జపాలు కానీ లేదా మామూలు ప్రార్థనలు కానీ చిన్నపాటి అభిషేకాలు కానీ ఏదైనా ఏ విధంగా చేయగలిగితే ఆ విధంగా చేసుకోండి, బాగుంటుంది. మరి వృశ్చిక రాశికి సంబంధించి అవుట్రైట్గా జిమ్ చేసేవాళ్ళు అంటే వ్యాయామం చేసేవాళ్ళు, స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన మార్పు వస్తుందండి. వీళ్ళు మాత్రం కొద్దిగా గమనించి మీ పరిస్థితులు అంచనా వేసుకొని మీరు అతి సాహసం మీరు చేయకుండా ఉంటేనే మంచిది అని ఒక విషయం చెప్పగలుగుతున్నాను. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వారంలో అప్పుడే బాగా అలసిపోయి ఏదో ఒక సమస్యను పరిష్కారం చేసుకొని అమ్మయ్య అన్నట్టుగా అంటే ఒక నిట్టూర్పు విడుస్తున్నట్టుగా మీకు ఈరోజు ఉదయం ప్రారంభంలో ఉంటుంది. ఆ తర్వాత ఒక మంచి శుభవార్త వింటారు. ఆ తర్వాత మీరు ఉత్సాహంగా కొన్ని పనులు చేసుకోవడానికి ముందుకెళ్తుంటారు. అన్ని విధాల అనుకూలతలు కనబడతాయి. శరీర సౌఖ్యం, ఆరోగ్యం, సంతోషం, ధనమోన్నతి, మృష్టాన్న భోజన సంఘ సన్మానం, జన్మగే విధవు. మొత్తం మీద 26, 27, 28 అంతా కూడా మీకు కలిసి వచ్చే కాలంగా, శుభ పరిణామాలు పొందే కాలంగా కనపడుతున్నది. అన్ని విధాల ఉత్సాహంగా ఉండగలుగుతారు. 29, 30 కూడా మీకు అనుకూలతనే కానీ కొంత గంభీర స్వభావం. ఇంట్లో కూడా గంభీరంగానే ఉండగలుగుతారు. ప్రతిదీ సూక్ష్మంగా ఆలోచించుకోగలుగుతారు, సమీక్షించుకోగలుగుతారు. ముఖ్యంగా ముందు వెనక మీ ఆర్థిక పరిస్థితులు, మీ వృత్తికి సంబంధించిన విషయాలు, మీకు మీదున్నటువంటి బాధ్యతలకు సంబంధించిన విషయాలు అన్నిటి మీద కూడా చక్కని అవగాహనతో ఉంటారు. అంటే ఒక అసెస్మెంట్ ఏది ఎలా చేయాలి అనే దాంట్లో ఉంటారు. ఆ విధంగా మీకు 29, 30 ఆ తదుపరి 31వ తేదీ చాలా అత్యంత ఉత్సాహంగా ఉండి చాలా ఆనందంగా ఉంటూ ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల సమావేశాలు ఉంటాయి. చాలా ఉత్సాహంగా స్త్రీ పురుష భేదం లేకుండా మంచి కాన్వర్సేషన్ అంటే చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందరి సహకారాలు మీకు బాగా లభ్యమవుతాయి. అటు సామాజికంగా ఇటు కుటుంబపరంగా మీకు మంచి కూడా జరుగుతాయి. అయితే ఈ వారాంతంలో కలుగుతున్న మార్పులు కూడా మీరు ఒకటి గమనించవలసిన విషయం ఏంటంటే ఏదైనా ఒక దూర ప్రయాణం కానీ సాహసంతో చేసే పనులు కానీ ఒకవైపు మీ మీద ఒక ఒత్తిడి కానీ ఒక ప్రెషరైజ్ కూడా ఉన్నది. దాన్ని కూడా మీరు గమనిస్తూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఏది కానీ అతి సాహసం పనికిరాదు. అతిగా అంటే మోర్ అడ్వెంచరిజం అనే దాంట్లో మీరు కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. చేయగలిగినంత వరకు చేయండి. ఇది ఈ వారాంతంలో కలుగుతున్న మార్పులలో మీద భార్య ఆరోగ్యం, పిల్లల ఆరోగ్య విషయంలో కొద్ది మార్పులు, లేదా కొద్ది కాలం కుటుంబాన్ని వదిలి మరొక దూరంగా పోయేటువంటి అవకాశాలు, వృత్తి సంబంధమైన విషయంలో కూడా కొన్ని మార్పులు ఉండే పరిస్థితులు కనబడుతున్నాయి కొంతమందికి. ఈ ధనుర్రాశి వాళ్ళు చాలా వరకు మీకు అనుకూలతలు ప్రతికూలతలు అంటే ఉన్నాయి, కానీ వీటిని మీరు సెలెక్ట్ చేసుకొని ముందుకు పోయేటువంటి అవకాశాలు కూడా మీరే నిర్ణయించుకొని ముందుకు వెళ్ళండి. మూలా నక్షత్ర జాతకులకు కొంత ఊహించని పద్ధతిలో ఎక్స్పెండిచర్స్ ఉండవచ్చు.
లేదా ఇతరులకు సహకరించేటువంటి అవకాశాలు రావచ్చు. కొంతమంది విషయంలో మెడికల్ ఎక్స్పెండిచర్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనా ఆర్థికపరమైన విషయంలో కొద్ది ఆచితూచి ముందుకు పోవాలి. వృత్తిపరమైన విషయంలో కూడా కొద్ది మార్పులు వస్తున్నాయి. కానీ ఈ వృత్తిపరమైన విషయంలో మీకు ఎదుటివారి యొక్క దాన్ని కాంపిటీషన్ అంటారు, లేదా వాళ్ళ ఏడుపులు, వాళ్ళ జెలసీ కూడా మీ మీద కొంత పనిచేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఈ వారాంతం తర్వాత వచ్చే మార్పులు మీకు మున్ముందు చాలా చాకచక్యంగా ప్రతి క్షణం ప్రతి యొక్క అవకాశం మీరు జాగ్రత్తగా వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ఒక సరికొత్త ఊహతో ముందుకు పోవాల్సిన అవసరాలు మీకు కనబడుతున్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన వ్యవహారాల విషయంలో, కుటుంబపరమైన విషయాల్లో కొంత స్తబ్దత, ఆలస్యంతో అంటే కొంత ఓర్పుతో ఉంటే మీకు మంచి ఫలితాలు ఉన్నాయి. వృత్తిపరమైన విషయంలో కూడా మీకు కొద్ది మంచి మార్పులు కనబడుతున్నాయి. మున్ముందు కూడా మీరు కొంత జాగ్రత్తగానే వ్యవహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆదాయాలు ఖర్చులు సమానంగా ఒకే పద్ధతిలో ఒక రకంగా ఉంది. వృత్తిపరమైన విషయంలో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోగలుగుతారు, లేదా భిన్నాభిప్రాయాలతో సతమతం అవుతారు. ఈ వారాంతంలో వచ్చే మార్పుల వల్ల మీరు చాలా సమయాన్ని, ధనాన్ని సద్వినియోగం చేసుకునే పద్ధతిలో మీరు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. మరి ధనుర్రాశి వారు ఈ వారంలో ప్రత్యేకంగా చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ కుజ బుధులు. ఈ ఇద్దరికి ప్రత్యేకంగా ఒక వారం పాటు ప్రత్యేకించి కొన్ని పరిహారాలు, ఆ యొక్క గ్రహాలకు సంబంధించిన స్తోత్రాలు, ఏదైనా పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఎంతో ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితులు ఒక తటాలున కొద్ది మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా వార్త, ఒక సమాచారం, లేదా మీకు మీలోనే ఏదైనా ఒక ఆలోచన మార్పుతో కొద్దిపాటి కదలికలు ఉండబోతున్నాయి. ప్రయాణాలు ఉండవచ్చు, చిన్నపాటి సమస్యల పరిష్కారం ఉండవచ్చు. మీవి కానీ, మీకు సంబంధించిన వాళ్ళది కానీ, ఏదన్నా కానీ 26, 27, 28 మకర రాశి వారు అయినంత వరకు కుటుంబ వ్యవహారాలలో, భార్య విషయంలో, పిల్లల విషయంలో, అలాగే మీరు చేస్తున్నటువంటి వృత్తులు, ఉద్యోగాలలో దేనికి సంబంధించిందైనా కానీ జాగ్రత్తగా పరిశీలించుకొని ముందుకు వెళ్ళండి. అన్నీ మీరు అనుకున్నట్టు సాగవు. అవతల వాళ్ళకు కూడా కొంత అవకాశాలు ఇవ్వాల్సినటువంటి అవసరంగా ఉంటుంది. కాబట్టి ధన సంబంధమైన వ్యవహారాలు కావచ్చు, ఆరోగ్యపరమైన విషయంలో కావచ్చు, ఎందుకో మీకు కొంత ఖర్చు అధికంగానే కనపడుతుంది. మరి కొంత జాగ్రత్తగా చూడండి. ఏదో చిన్నపాటి సమస్యలు కూడా మరి పరిష్కరించడానికి మీరు బాగా కృషి చేయవలసినటువంటి అవసరం ఈ 3 రోజుల్లో కలుగుతుంది. మొత్తం మీద 29, 30వ తేదీ ప్రశాంతంగా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అన్ని దూరంగా ఉండేటువంటి వ్యక్తులంతా దగ్గరైపోతారు. అందరికీ మంచి అవగాహన కలుగుతుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ ఆర్థిక పరిస్థితి బాగుంటాయి, మీ కుటుంబ సభ్యులు మీకు ఆనందంగా ఉంటారు. అందరు కలిసిమెలిసిగా ఉండేటువంటి అవకాశాలు, విందులు, వినోదాలకు, తర్వాత గౌరవ మర్యాద, ఇవన్నీ కూడా బాగానే మీకు ఎందుకో 29, 30 బాగానే ఉంది. 31 ఒకటో విషయంలో కొంత గంభీరంగా కొంత ఆలోచన చేసుకొని ముందు చేసే కర్తవ్యం ఏమిటి అని ఆలోచించుకోవడానికి సమయం కావాలి కాబట్టి అది చేస్తారు. కుటుంబ వ్యవహారాల విషయంలో కూడా కొంత మదింపు చేసుకుంటారు. ఆదాయాలు, ఖర్చులు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తర్వాత కొంత ఏది మనకు అనుకూలం, ఏది ప్రతికూలం అనే విషయాన్ని సమీక్షించుకోవడానికి మీకు ఈ వారాంతంలో కలుగుతున్నది. మొత్తం మీద ఒక మొండి ధైర్యం మాత్రం మకర రాశి వారికి ఏదైనా చేయగలను అనే ఒక మొండి ధైర్యం మీకు బాగా వస్తుంది. మీ ఆగిపోయిన పనులు ప్రారంభమవుతాయి. ఇతర సహకారాలు, ప్రభుత్వపరమైన సహకారాలు, మిత్రుల సహకారాలు, ఆర్థిక పరంగా ఒక ఉత్సాహంగా ఒక అడ్వెంచర్ చేసేటువంటి ఆర్థిక సహకారాలు కూడా మకర రాశి వారు పొందేటువంటి అవకాశాలు మున్ముందు కనబడుతున్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు చాలా యుక్తిగా మీరు కొంత లాభాలను గడిస్తారు. అలాగే ధార్మిక విషయంలో కూడా కొంత ఉత్సాహంగానే ఉంటారు. అప్పుడప్పుడు అడపాదడప మీరు కొన్ని విషయాలలో భార్యాభర్తల మధ్యన భిన్నాభిప్రాయాలు వ్యక్తపడతాయి. ఏది ఏమైనా ఈ వారాంతంలో కలుగుతున్న మార్పులు మీకు చాలా విచిత్రంగా, అనూహ్యంగా,
అన్ని విధాలా మీరు సాధించుకోవడానికి అనుకూలతమైనటువంటి పరిస్థితులు ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు అనుకూలతలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు కూడా ఆలస్యంగా అన్ని లాభకరమైన విషయాలు ఉంటాయి, కానీ కొద్దిపాటి శ్రమతో ఓర్పుతో మరి మీరు వాటిని సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే కుటుంబపరమైన వ్యవహారాలు, ధార్మికపరమైన వ్యవహారాల్లో కూడా మీకు అనుకూలతలు బాగా ఉన్నాయి. మునుముందు మీరు చేసే పనులన్నీ కూడా ఆలస్యంగానైనా మంచి రిజల్ట్సే మీరు పొందగలుగుతారు. ధనిష్ఠ నక్షత్ర జాతకులకు ఈ వారంలో కలుగుతున్న మార్పులలో చాలా వరకు కొన్ని సరికొత్త ఊహలతో, కొత్త నిర్ణయాలతో, ఉత్సాహపూరితమైన నిర్ణయాలతో మీరు ముందుకెళ్తున్నారు. అనుకోని ప్రయాణాలు కుటుంబపరంగా కానీ, మిత్రపరంగా కానీ, దూర ప్రయాణాలు కానీ, తర్వాత విద్యా వినోదాలకు సంబంధించింది కానీ, ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించడం కానీ ఒక ప్రయాణం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ వారాంతంలో కలుగుతున్న మార్పులు అత్యంత ఉత్సాహంగా ధనిష్ఠ నక్షత్ర జాతకులకు ఉండబోతున్నది. ఏదేమైనా మకర రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పూజ రాహు సంబంధమైన, శుక్ర సంబంధమైన పూజలు కొద్దిగా చేసుకోండి. అన్ని విధాల మీకు అనుకూలతలు కలుగుతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వభాద్రాత్రయ కుంభం. కుంభరాశి వారికి ఈ వారం ప్రారంభం నుంచి 26, 27, 28 వరకు ఉద్యోగాల్లో ఉన్న, వ్యాపారాల్లో ఉన్న, ప్రత్యేకమైనటువంటి ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న, ఏ సెక్టార్లో పనిచేస్తున్న వారైనా కుంభరాశి వారికి ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఈ 3 రోజులు చాలా హుషారుగా, ఉత్సాహంగా ఉంటుందండి. అంటే ఇది మీకు ఈ వారం ప్రారంభం కాకముందే ఒకరోజు ముందు నుంచే పరిస్థితులు మారినాయి, మీరు అందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు ఇంకా విశేషంగా అవుతారు. చాలా వరకు చాలా సంతోషదాయకమైనటువంటి కార్యక్రమాలు, మీరు మెచ్చినట్టు ఒకరు మెచ్చినట్టుగా, మిమ్మల్ని మరొకరు మెచ్చుకున్నట్టుగా, ఇట్లా అన్ని రకాలుగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇందులో కాస్త వరకు విందులు, వినోదాలు అనవచ్చు, ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు అనవచ్చు, ఉత్సాహపూర్వమైనటువంటి వివాహ ప్రయత్నాలు అనవచ్చు, శుభకార్యాలు అనవచ్చు, బంధుమిత్రులతో కలయికలు అనవచ్చు. ఏదో ఒక విచిత్రమైన పరిస్థితి చాలా విశేషంగా 26, 27, 28 వరకు కూడా చాలా బాగా ఉంటుంది. ఇందులో మీరు చాలా అధికారపూర్వకంగా ఇతరులను కలుసుకునేటువంటి అవకాశాలు, వాళ్ళతో కొన్నిపాటి నిర్ణయాలు చేసుకునేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నాయి. 29, 30 స్వల్ప ప్రయాణాలు ఉంటాయి. ఆదరాబాదరాగా ఉంటారు. కొంత ధనం ఖర్చు అవుతుంది. శారీరక అలసలు ఉంటాయి. అకాల భోజనాలు కూడా ఉంటాయి. వేళ తప్పిన భోజనాలతో సతమతం అవుతారు. కానీ కృషితో మీరు కొన్ని పనులు సాధించుకుంటారు. ఆ తర్వాత 31 అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతవరకు ఆలోచనలు అధికంగా ఉన్నా కూడా చక్కగానే ఉంటారు. మీ ఆరోగ్యం, తల్లి ఆరోగ్యం, భార్యల ఆరోగ్యం, వీరందరి మీద ఒక కన్ను ఇవ్వవలసి ఉంటుంది. అంటే కొంత శ్రద్ధ చూపించవలసినటువంటి అవసరం ఉంటుంది. కుంభరాశి వారికి ఈ వారంలో కలుగుతున్న మార్పుల వల్ల ప్రత్యేకించి మీ వృత్తి ఉద్యోగాలలో ఏదో ఒక రాణింపు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకమైన బాధ్యతలను చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుంభరాశికి సంబంధించి అయినంత వరకు మరి రక్షణ శాఖ, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎమర్జెన్సీ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి వృత్తులకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకంగా ఉండబోతున్నది. అంటే బాధ్యతలు ప్రత్యేకంగా అడిషనల్గా యాడ్ అవుతున్నాయి. అలాగే చేయడం కూడా అలాగే అనుకొని మీ వరకు మీరు ప్రూఫ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే కుంభరాశికి అధికంగా సంచార యోగాలు ఎక్కువగా కనబడబోతున్నాయి. ధనిష్ఠ నక్షత్ర జాతకులకు వృత్తిపరంగా కొంత మంచి రాణింపు ఉంది. కుటుంబ పరంగా కూడా మంచి రాణింపు ఉంది. కలిసి ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మీరు చాలా ఊహాత్మకంగా, చాకచక్యంగా మున్ముందు చేసే పనులు ఏ విధంగా ఆర్జించాలి, ఏ విధంగా ఖర్చు పెట్టాలి అంటే ఒక ప్లాన్, ట్రికెట్ ప్లాన్స్ అని కూడా అనవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే అది మీకే తగ్గుతుంది, ఇంకోటి చేయలేరు. అట్లా ఆ విధంగా చేసే పనులు కొన్ని ఉంటాయి. అట్లా చేసుకుంటూ ముందుకు పోతారు, అభివృద్ధి సాధిస్తారు. శతభిష నక్షత్ర జాతకులకు వృత్తిపరంగా అనుకూలంగా ఉన్న అధికారులతో కానీ, మీ కింద పనిచేసే వారితో కానీ చిన్నపాటి ఘర్షణలు పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ పరంగా కొన్ని ఆధ్యాత్మిక ప్రయోజనాలు కానీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ, వివాహాలు కానీ, శుభకార్యాలు కానీ వాటికి సంబంధించిన విషయంలో కూడా మీరు కొంత పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు వృత్తిపరంగా కొంతవరకు
ఎదుటి వారి యొక్క జలసి మీ మీద ఎక్కువగా పడుతుంది కాబట్టి మీరు చేసే పనుల యందు ఒకసారి ఇతరుల దృష్టితో కూడా ఆలోచించి చేయండి. అంతా మీరు అనుకున్నట్టే కాకుండా ఇతరుల దృష్టి ఆలోచించి, అంటే ఇతరుల యొక్క ఏడుపు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదా చిన్నపాటి ఘర్షణలు అవుతుంటాయి. అప్పుడప్పుడు ఆస్తిపాస్తుల విషయాల్లో కానీ, తల్లిదండ్రులతో కానీ, పిల్లల మధ్యన కానీ కూడా భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు కలిసి వచ్చే కాలంగా మంచి సహకారాలు ఇవన్నీ కూడా పొందగలుగుతారు. మరి కుటుంబ పరంగా కూడా అదృష్టం కొంత కలిసి వస్తున్నది మీకు అనుకూలంగా. మరి ఈ వారాంతంలో జరుగుతున్న మార్పులు కూడా మీకు కలిసి వచ్చే రోజుగానే కనపడుతున్నది. ఏది ఏమైనా కుంభరాశి వారికి మంచి ఫలితాలే ఈ వారాంతంలో కలగబోతున్నాయి. కుంభరాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ కుజుడి యొక్క గ్రహానికి ఒకసారి ప్రత్యేకమైన పూజ చేసుకోండి. లేదా ఈ వారంలో ఎప్పుడైనా మీరు గణపతి దేవాలయం కానీ, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కానీ, శివాలయం కానీ ప్రత్యేకంగా ఈ వారంలో పోయి అర్చన చేయడం కానీ, కూర్చొని అభిషేకాలు చేయడం కానీ ఏదైనా ఒకటి చేసుకోండి. మీకు పుణ్యం పురుషార్థం ఈ రెండు కలుగుతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర పాదం, ఉత్తరాభాద్ర రేవతి అంతం మీనం. మీనరాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా హుషారుగా ఉంది. ఇష్టసిద్ధి, సదారోగ్యం, బంధు మిత్ర సమాగమ. మొత్తం మీద అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఈ వారం ప్రారంభం దినమధ్యం నుంచి అనుకూలంగా ఒక 3 రోజుల పాటు మీకు అన్ని విధాలా కలిసి వచ్చే కాలంగా ఉంది. తర్వాత ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు బాగా ఉంటాయి. ఇష్టమైన వ్యక్తులు, ఇష్టమైన భోజనాలు చేసేటువంటి పరిస్థితులు కూడా మీకు కనబడుతున్నాయి. బంధువర్గాలు, మిత్రవర్గాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటారు. ఏది ఏమైనా మంచి పరిస్థితులు మీకు కలగబోతున్నాయి. 29-30 వరకు కూడా అనుకూలంగా ఉంది. 29-30లో ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయండి. ఇది ఒక రకంగా మీనరాశి వాళ్ళు వ్యాపార రంగంలో ఉన్నవారికైనా, మరి రాజకీయ రంగంలో ఉన్నవారికైనా, పారిశ్రామిక రంగంలో ఉన్నవారికైనా, తర్వాత ఉన్నత ఉద్యోగాలలో ఉన్నటువంటి వారికైనా, ఎవరికి ఏదేమైనా 29-30 మీ వ్యక్తిగత విషయాలు, వృత్తిపరమైన విషయాలు రెండింటికి కూడా అనుకూలంగా ఉన్నది కాబట్టి చాలా మంచి రోజులుగా మీరు పరిగణించాలి. 31 చిన్నపాటి అనుకోని ప్రయాణాలు, అనుకోని మార్పులు, అకాల భోజనాలు, చిన్నపాటి సమస్యలు ఏదో కొద్దిగా ఉక్కిరి బిక్కిరి చేస్తాయి కాబట్టి కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ వారాంతంలో కలుగుతున్న మార్పు మీలో ఏదో ఒక నూతన శక్తి, నూతన తేజం కలగాలని కోరుకుంటారు. ఏదో ఒకటి చేయాలనుకుంటారు. జాగ్రత్తగా ఈ వ్యవహారాలను చూసుకొని ముందుకు వెళ్ళండి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇతరుల సహకారాలు పొందగలుగుతారు. ఒక్కొక్కసారి అదృష్టపరంగా కూడా మీకు మంచి అంటే మీ సమస్యలు పరిష్కారమయ్యే దిశగా ఉన్నాయి. ఈ వారాంతంలో కలుగుతున్న మార్పుల్లో మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు సభలు, సమావేశాలు కూడా ఉంటాయి. అడపాదడప ఒక్కొక్కసారి కుటుంబ సభ్యులతో చిన్నపాటి భేదాభిప్రాయాలు వస్తూ ఆ పనిలో ఆలస్యంగా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఈ వారాంతంలో కలుగుతున్న మార్పులలో మీరు ఎక్కడికైనా ఒక ప్రయాణం చేసే అవకాశాలు కుటుంబ సభ్యులతో కానీ, వృత్తిపరంగా కానీ, అధికారపూర్వకంగా కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి. చాకచక్యంగా మీ యొక్క శక్తిని నిరూపణ చేసుకునేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలతలు, కొద్దిగా ఆధ్యాత్మికంగా కూడా బాగానే ఉంటారు. మరి ఈ వారంలో కొన్ని అనుకూలమైన మార్పులు ఉన్నాయి. కొన్ని పనులు ఆలస్యంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద సాధారణంగా రేవతి నక్షత్ర జాతకులు కూడా అనుకూలంగానే ఉన్నాయి. మీనరాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధాన పూజ సుబ్రహ్మణ్య స్వామికి అర్చన, గణపతి స్వామికి అర్చన, శివాలయ సందర్శన లేదా అభిషేకం ఏదైనా ఒకటి ప్రత్యేకంగా చేసుకోండి. అనుకూలతలు మీకు కలుగుతాయి. ఆరోగ్యాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితులు, యుతులు, దృష్టులు అన్ని దృష్టిలో పెట్టుకొని సంక్షిప్తంగా ఈ వార ఫలాలు యోగమంజరి టీవీ ద్వారా మీకు తెలియజేశాము. దీనిపై మీ అభిప్రాయాలు తెలియజేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.